సంసారం ఒక సాగరం పార్ట్ 54 రచన మీనాకుమారి గారు. అసలే రకరకాల ఆలోచనలున్న జగపతికి చెల్లెలు మాట తీరు చాలా బాధగా అనిపించింది. అక్క అంత ఏమంటారు డబ్బులు చెల్లెలకి అన్నాడు జగపతి. అసలు నువ్వెందుకు ఇవ్వాలి, దానికి ఇల్లు వాకిలి ఆస్తి అన్నీ వచ్చాయిగా అన్నయ్య, మూలంగా అటువంటిది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు వరలక్ష్మి గారు. ఎన్నైనా మాట్లాడతావు, నీ కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేశాడు, మీ ఇంట్లో ఎన్నో రకాలు చేశాడు, ఆడపడుచు నువ్వేనా, నాకేమిచ్చారు మీరు అంటూ ఇంతెత్తున ఎగిరింది భూలక్ష్మి. భూలక్ష్మి నిమిషానికి ఒకసారి మనసు మార్చుకుంటూ, ఈ విధంగా మాట్లాడితే నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు, నీ మంచికే చెప్తున్నాను, ఇంట్లో జరుగుతున్న బాధ ఏమిటి, నీ బాధ ఏమిటి, భూలక్ష్మి నువ్వు ఉన్నందువల్ల నీ మాటల వల్ల జగపతి కానీ ఇంట్లో వాళ్లకు కానీ శాంతి లేదు అన్నది వరలక్ష్మి. వెళ్ళమని ఉద్దేశంతో అక్క గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇంకేం మాట్లాడకు భూలక్ష్మి అన్నాడు జగపతి. భూలక్ష్మి వాళ్ళ భర్త పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు. అప్పటికి రమ్మ అంటూ చిరాకు పడింది నివేద. కళ్ళల్లో నీళ్లతో అందరి వైపు చూస్తుంది ఆద్య. కుటుంబం చాలా బాగుంది, ఎవరో ఎక్కడో తెలియకుండా ఒక చోటకి వెళ్ళి నానా ఇబ్బందులు పడేదానికన్నా మామయ్య వాళ్ళ ఇంట్లో కోడలిగా వస్తే ఎంతో బాగుంటుంది. అత్తమ్మ మంచి మనసు ఎవరికీ ఉండదు, పైగా పెద్దమ్మ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు, ఆమె మాటలు వింటూ ఉంటే ఎంతో జ్ఞానం కలుగుతాయి. అవును, మనలాంటి వాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తాం, అత్తకి ఇంకా బాధ, మామయ్యకు బాధే అనుకుంది ఆద్య కళ్ళు తుడుచుకుంటూ. జాహ్నవికి దుఃఖం కలిగింది. నీ నోటితో నువ్వేగా యువరాజుని పెళ్లి చేసుకుంటాను అన్నావు, ఇప్పుడు మీ అమ్మ కాదు అనేసరికి వెళ్ళిపోతున్నావా అన్నది జాహ్నవి ఆద్య వైపు చూసి. అందరూ నిర్ఘాంతపోయారు జాహ్నవి మాటలకు. ఇష్టము కష్టము అని చెప్పడం అంతా మీ ఇష్టమేనా, ఎదుటి వారికి ఏమి భావన ఉండదా అంటున్న జాహ్నవి మాటలు నిజంగా చాలా అర్థవంతంగా అనిపించాయి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి. భూలక్ష్మి వాళ్ళ భర్త అక్కడున్న బల్ల మీద కూర్చున్నారు. జాహ్నవి మాటలకు, అది కాదమ్మా, మేము ఉన్నందువల్ల మీకు చిరాకులు పరాకులు తప్పితే మేము ఎందుకు పనికొస్తాం, నాకు ఒక మాట్లాడే అవకాశం ఇవ్వదు భూలక్ష్మి, మాట్లాడే మాటలకు అసలు అర్థమే ఉండదు, మేముంటే మీకు లేనిపోని ఇబ్బంది జాహ్నవి అన్నారు భూలక్ష్మి భర్త. నీ మనసులో ఏముందో నాకు తెలియదన్నయ్య, కానీ నాకు మీరు వెళ్తుంటే బాధగా ఉంది. తరుణ్ తెలివిగలవాడు, తను ఇష్టపడ్డ అమ్మాయి చాలా మంచిది, వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ యువరాజ్కి ఏమీ తెలియదు అన్నయ్య అంటున్న జాహ్నవి మాటకు వరలక్ష్మి, అవన్నీ ఇప్పుడెందుకు జాహ్నవి అన్నారు వరలక్ష్మి గారు. ఏ రకంగానూ కూడా తమ్ముడు కుటుంబం మీద ఈగ వాలనీయని మనస్తత్వం ప్రేమ ఉన్నాయి వరలక్ష్మి గారికి. జగపతి, కూర్చో జాహ్నవి, ఎందుకు ఆందోళన పడుతున్నావు అన్నారు. ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే ఆపయమని అంటున్నారు, నిన్న మీరు అంత పెద్ద మనుషుల్లా మాట్లాడారు కదా, అప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు, ఇంతలోనే మారిపోతుందా, అలా మార్చుకోవాలి వెంటనే మనసుని అంటే నాకు కష్టం అన్నది జాహ్నవి. తెలివిగల వాళ్ళం అనుకునే వాళ్ళ మాటల్లో అర్థం ఏమీ లేదు, కానీ తెలివి లేదు అనుకున్న జాహ్నవి మాటల్లో సూటిగా అర్థం స్ఫురించింది అందరికీ. ఆద్యకు దుఃఖం ఆగడం లేదు, కానీ తమాయించుకొని అలాగే నిలబడింది. భూలక్ష్మి జాహ్నవి మాటలు వింటూ, దీనికి చూస్తే యువరాజ్కి బయట పిల్ల అందంగా దొరికినట్టు కనిపించలేదు, నా కూతురు బంగారు బొమ్మలా ఉంది కదూ, అందుకే ప్లాన్ వేసింది, పెద్ద మా మీద ప్రేమ ఉన్నట్టు ఏడుస్తుంది, ఆ నల్ల మొహాన్ని ఎవరు చేసుకుంటారు, పైగా ఆస్తి అన్నీ గాలికి ఎగిరిపోయేలా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అనుకున్నది భూలక్ష్మి కోపంగా. చూడు జాహ్నవి, ఆద్య మంచి అందగత్తె, ఎంతో ఆస్తి దాని పేరు మీద పెడుతున్నాం కూడా మేము ఒప్పుకోలేదు బయటి సంబంధాలని, యువరాజ్ అంటే చాలా కలర్ తక్కువ, అటువంటి వాడికి నా చిన్న కూతుర్నివ్వడం కుదరదు అని మొహమాటం లేకుండా చెప్పేసింది. అలా మాట్లాడితే ఏదో ఒక ఆస్తిని ఆద్య పేరున పెడుతుంది జాహ్నవి అయినా అన్న అత్యాస భూలక్ష్మికి. నీకెన్ని అయినా బుద్ధి రాదు, జగపతిని చూడాలి అని వచ్చాను, కానీ లేకపోతే నీకు అసలు రాకూడదు అన్నారు భూలక్ష్మి భర్త బాధపడుతూ. జీవితం ఎంత చిత్రమైనది, ఎంతో విలువగా సాగిపోతున్న ఈ కొత్త జీవితంలో అనుకోని విస్ఫోటనం కలిగింది, అది కూడా తన రక్తం పంచుకున్న కొడుకు వల్ల. ఈనాడు రక్త సంబంధం కూడా విక్రయిస్తున్నట్లు ఉంది భూలక్ష్మి రూపంలో. ఎన్నో ఏళ్ల కిందట తప్పు చేయడం ఏమిటి, ఈనాడు కాళ్లకు ముళ్ళ వలె అడ్డుపడడం ఏమిటి, విధి విచిత్రం ఇలాగే ఉంటుంది, ఎవరైనా బుద్ధి తెచ్చుకొని వెళ్లాల్సిందే, ఒక వయస్సు కదా అని అడ్డగోలు తప్పు చేస్తే ఒకనాటికి అవన్నీ అడ్డంగా వచ్చేస్తాయి, మనిషిని కదలనివ్వకుండా చేస్తాయి, ఒక్కొక్కరు భరించలేక ప్రాణాలు తీసుకునేవారు కూడా ఉంటారు, ఈ వివేకాన్ని మర్చిపోతున్నారు ఇప్పటి జనం.
కొందరు అవకాశం ఉండి కూడా పెడదారులు తొక్కుతున్నారు. అవకాశం లేనప్పుడు ఏదో తెలియని మూర్ఖత్వంతో తప్పులు చేశారు అని అనుకుంటే అది ఒక రకం సౌశీల్యత అనే దానికి అర్థం తెలియదు. విచ్చలవిడిగా సంతోషాలు అంతకు మించి అంటూ ఆస్వాదించడమే కానీ అందులో నిజమైన అనుభూతి ఏమిటో కూడా తెలుసుకునే ఓర్పు లేకుండా తయారయ్యారు. భూలక్ష్మి మాటలకు జాహ్నవికి ఏడుపు బాగా వచ్చింది. వాడు నలుపైతే నిన్న ఎలా ఇష్టపడ్డారు? ఆద్య చేసుకోకపోతే ఏమి పర్వాలేదు, ఆస్తి రాసిస్తే నలుపు పోతుందా అన్నది కోపంగా జాహ్నవి. పర్వాలేదు జాహ్నవి, నా భార్య వల్ల నీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందని భయపడ్డాను ఇక్కడికి రావడానికి. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు, నేను కూడా మాట్లాడలేని మాటలు, పిరికితనంతో నేను ఒక పక్కన కూర్చొని ఉండడం వల్ల ఇది ఇలా తయారైంది. ఇకపై నేను కూడా తప్పు చేయదలుచుకోలేదు. ఎందుకంటే నా కూతుళ్ళ పెళ్ళిళ్ళ విషయాల్లో నేను ఖచ్చితంగా పట్టించుకుని తీరాలి. వారి జీవితాలను కూడా నాశనం చేస్తుంది దీని మూర్ఖత్వంతో. నేను పట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పటి పసిపాప లాంటి నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం, బుద్ధి కలుగుతుంది. నిజమే, ధైర్యం ఎంతమందికి ఉంది? అది లేక అనవసరమైన పనులు చేస్తూ మనం అంటే అందరూ భయపడాలన్నట్లు నటిస్తుంటారు కేవలం. అసలు జాహ్నవి లాంటి వాళ్ళే నిజమైన ధైర్యవంతులు. ఈ ప్రపంచంలో నిజాన్ని సిగ్గు తీసి అడగడం అంటే మామూలు విషయం కాదు అని అర్థమైంది భూలక్ష్మి భర్తకు. సరే బయలుదేరుతున్నామన్నది భూలక్ష్మి కోపంగా. ఏమీ మాట్లాడలేదు ఎవరు. పిచ్చి కన్నా ఆద్యాన్ని చేసుకుంటావా అంటే అంతా మీ ఇష్టమే అని చెప్పాడు. తప్పితే రెండో మాట మాట్లాడలేదు అని మనసులో ఆలోచిస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది జాహ్నవి. అందరూ వెళ్ళిపోతున్నారు. గేట్ తీశారు. తెలియని బాధ వచ్చేసింది జాహ్నవికి. జగపతికి ముందు తన జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్యను వెంటనే తొలగించాలని ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనలో పడ్డాడు. అందరూ వెళ్ళిపోతూ గేట్ వేసేటప్పుడు ఆద్య పరుగున వచ్చి జాహ్నవిని కౌగిలించుకుంది. క్షమించత్తమ్మా, నేను పెద్ద భావనే చేసుకుంటాను పెళ్ళి. నా మనసును ఎవరూ మార్చలేరు. మీకు డబ్బు ఉన్నా లేకపోయినా కూడా నాకు ఏ బాధ లేదు. నాకు బావంటే ఇష్టం. మా అమ్మకు ఇష్టం లేకపోతే ఏదేదో మాట్లాడింది, కానీ నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. నన్ను మీరైనా గమనించండి. పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే పెళ్లి చేసుకుంటాను అత్తమ్మ, ఇంకెవరిని చేసుకో అని చెప్పింది ఆద్య. వాళ్ళ పెద్దమ్మకు, జగపతికి, జాహ్నవికి అందరి పాదాలకు నమస్కరించి వెళ్ళింది. ఆద్య ఆగు అంటూ జాహ్నవి అక్కడ పూచిన పువ్వులను ఆద్యతలలో తురిమింది. ఇంకా ఎవరితో పెళ్ళన్నా కూడా చేసుకోదాత్య. యువరాజును చేసుకుంటానడానికి ఇష్టపడ్డాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు ఇష్టమైతే నీ బావతో కూడా మాట్లాడు ఫోన్లో. నీకు అధికారం ఉంది తల్లి అన్నది నవ్వుతూ జాహ్నవి. చాలా సంతోషంగా నవ్వుతూ వెనుతిరిగింది ఆద్య. నిజంగా బాబు బొమ్మలాగా ఎంతో అందంగా ఉంటుంది ఆద్య. సరిపడా ఎత్తు, సన్నగా నాజుగ్గా బంగారపు వర్ణములో ఆమె దేహం మిలమిలా మెరుస్తుంటుంది. పొడుగాటి ఒత్తైన తలకట్టు జాహ్నవికి బాగా నచ్చింది. పైగా పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి శరీర సౌష్ఠవం ఏవం కాలేదు ఈ అమ్మాయికి అన్నారు వరలక్ష్మి. ఒకసారి జాహ్నవితో అప్పటి నుండి జాహ్నవికి ఎంతో ఇష్టం. అలాగే ఆద్యకు జాహ్నవి కుటుంబం అంటే చాలా ఇష్టం. జరగబోయే చిత్రం ఎలా ఉంటుందో చూడాలి ఇక అనుకున్నారు వరలక్ష్మి. యువరాజ్ ఫోన్ చేసి కేసు గురించి, మాట్లాడే విధానాల గురించి, మనం చెప్పాల్సిన వాటి గురించి అన్నీ కూడా విశదీకరించి చెబుతున్నాడు జగపతికి. నాన్నగారు, మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే చెప్పండి, ఫ్లైట్లో వచ్చేస్తాను అని చెప్పాడు యువరాజ్. తరుణ్ కూడా ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడాడు. జరిగిన గొడవంతా చెప్పింది తరుణ్కి జాహ్నవి. ఏంటమ్మా నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంది అత్త అన్నాడు ఆశ్చర్యంగా తరుణ్. ఎవరు ఎలా మాట్లాడినా ఆద్యకు మీ అన్నయ్యను చేసుకోవడం చాలా ఇష్టం. ఆ విషయం నాకు తెలుసు అన్నది శాన్వి నవ్వుతూ. నీకెలా తెలుసు అన్నాడు తరుణ్. ఆడవాళ్ళం కదరా, అన్నీ కూడా చెప్పుకుంటాం చొరవగా అంటూ నవ్వింది శాన్వి. ఆద్య ఫోన్ నెంబర్ శాన్వి దగ్గర ఉంది. శాన్వి మెసేజ్ చేసింది. యువరాజ్ నెంబర్ ఆద్యకు. అబ్బాయిల మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, నాది నీ గుండెల్లో స్థానం అని ఒక సంతకం చేసేస్తే పోలా అంటూ నవ్వుతూ ప్రతిరోజు మాట్లాడు అన్నట్లు మెసేజ్ పెట్టింది. అది చూసిన ఆద్య బస్సులో కూర్చొని నవ్వుకుంటూ ఉంది సంతోషంగా. యువరాజ్ బావ నలుపైన ఎంతో కలగా అందంగా ఉన్నాడు. ఎంత చక్కటి మనస్తత్వం, మెతక మనిషి, రంగు కొరుక్కొని తింటారా? అలా అంటే జగపతి మామయ్య నలుపు, తెల్లటి తెలుపు, జాహ్నవి అత్త, వారి అన్యోన్యం దాంపత్యం ఎవరికి వస్తుంది? అందుకే ఆద్యకు మొదటి నుండి కూడా ఆ ఇంట్లోకి కోడలిగా వెళ్ళాలని ఇష్టం. యువరాజ్ బావకి కూడా నేనంటే ఇష్టం కాబట్టి రేపు ఫోన్ చేస్తాననుకుంది ఆద్య. ఒరే, మీ అన్నయ్యకు కూడా కాస్త లవ్ పాయింట్ చెప్పరా? నువ్వు ఆల్రెడీ ముదురువే, మీ అన్నయ్యకి కూడా చెబితే మన లైన్ కూడా క్లియర్ అవుతుంది కదా అన్నది శాన్వి. బుద్ధుంటే నిన్నెవరైనా పెళ్లి చేసుకుంటాడా? వామ్మో, నీ కుటుంబం సంగతి మొత్తం తెలిసి నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావే తిక్కలమ్మి అన్నాడు నవ్వుతూ తరుణ్. ఒకవైపు చూసి నవ్వుకుంటూ, ఓహో, నా నోట్లో అన్ని రకాల యాస భాషలో బూతులు వస్తాయి, వింటావా? విను, తట్టుకుంటావా అన్నది కోపంగా శాన్వి. ఏదో ఒక క్యూటీ ఆంటీ
కొడుకు అని ఊరుకున్నాను. నేను కానీ రంగంలో సరిగ్గా దిగితే మగాడు కూడా పనికిరాడు, మటాష్ అయిపోతాడన్నది కోపంగా శాన్వి. అమ్మ మహాతల్లి, నీ బాబు కోసం నేను భక్తి మార్గంలోకి వెళ్ళను. మీ అమ్మ కోసం కథలు చదవలేను. నీ అన్న కోసం శాడిస్ట్ సినిమాలు ఎంతకన్నా చూడను. ఏదో అల్లరి చేసినా మనదంతా విశ్వనాథ్ గారి సినిమాల్లో హీరో లెక్క కానీ పెద్ద గొప్ప విషయం లేదు. కృష్ణవంశీ గారి సినిమాలో హీరో టైప్ అని అనుకోకు. చాలా కష్టం. సాహసాలు మాత్రం చేయనమ్మా. రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరోలాగా ఏదో అలా జంధ్యాల గారి సినిమాలో హీరో అంటావా? ఓకే, అంతకు మించి నువ్వు యాక్షన్ హీరోగా నన్ను ఊహించుకొని మీ యా మయా సభ లాంటి ఇంటికి నన్ను తీసుకెళ్ళకు తల్లి. నేను ఎవరి మనసు మార్చను. వాళ్ళే వచ్చి నా చేతులు పట్టుకుని మీ అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటానంతే తప్ప నేను వెళ్ళి పాత సినిమాలో హీరోలాగా వాళ్ళను మార్చి నిన్ను పెళ్లి చేసుకునేంత ఓపిక లేదు, తీరిక లేదు, అవసరం లేదన్నాడు తరుణ్. శాన్వి తరుణ్ వైపు కోపంగా చూసింది. అమ్మో, నువ్వు నీ చిన్నత్త మాదిరిగా డేంజర్గా ఉన్నావుగా. చెప్తా, పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడే పైనుండి దూకి చచ్చిపోతాను, లేకుంటే పైన ట్యాంక్లో మునిగి చచ్చిపోతాను అన్నది శాన్వి కోపంగా. చూడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, ఇక్కడ మాత్రం చచ్చిపోకు దయచేసి. అసలే పరీక్ష సమయం, చదువుకోవాలి. మొద్దు పిల్లలంటే నాకు అస్సలు నచ్చదు. ముందు పరీక్షల తర్వాత ఏ మాటైనా అన్నాడు తరుణ్. నిన్ను ఎక్కడికన్నా వెళ్ళి చచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టను, దెయ్యమై పీక్కొని తింటా అన్నది శాన్వి. ఆల్రెడీ 100 కోళ్లను పీక్కొని తినే ఉంటావు కదా. హోటల్కి వెళ్తే చాలు తండూరి చికెన్ అంటూ పీక్కొని తింటావు కదే. అదే దెయ్యమైతే అవకాశం ఉండదు, మరి ఆలోచించుకో అన్నాడు తరుణ్ ఒక పక్కకు తిరిగి నవ్వుకుంటూ. అంటే నేను చచ్చిపోవడం నీకు ఏమీ ఇబ్బంది లేదన్నమాట అన్నది శాన్వి కోపంగా. లేదు, నాకు లైన్ క్లియర్ అవుతుంది. నీకు తెలుసు కదా తరుణ్ అంటే కాలేజీలో అమ్మాయిలకు ఎంత పిచ్చో. నాకు తగ్గ అమ్మాయిని నేను చూసుకుంటాను హ్యాపీగా అన్నాడు తరుణ్. అబ్బా, అంత తేలిగ్గా వదిలేస్తా? ఎందుకు చేస్తాను? బతికే నేను సాధిస్తాను. నా వాళ్ళను కూడా నేనే మారుస్తాను. వాళ్ళే వచ్చి మా పిల్లను చేసుకోండి అల్లుడు గారు అని అడుగుతారు. హ్యాపీనా అన్నది కోపంగా శాన్వి. ఈ మధ్యన అబ్బాయిలంటే చులకనైపోయారు. మీ అమ్మాయిలకు బాగా ఎర్రగా ముద్దుగా మెత్తగా అబ్బాయి కనబడితే చాలు అమ్మ బాబుకి అల్లుడిని వెతికే పని లేకుండా వల వేసి పడుతున్నారు. మొన్నటికి మొన్న మా సీనియర్ సిద్ధు పరిస్థితి కూడా అదే. వాడికి లైన్ వేసింది, వాడి చదువు పాడు చేసింది, వాడి కుటుంబాన్ని కూడా దూరం చేసింది. చివరకు మనవాడు ఇల్లరికం ఉంటూ వారు పెట్టింది తింటూ చెప్పింది చేస్తూ పడున్నాడు అంటూ తరుణ్ తల కొట్టుకుంటూ చెప్పాడు. ఎందుకు తరుణ్ అంతలా ఆలోచిస్తున్నావు? నా టైప్ అది కాదు. అత్తగారింట్లోనే ఉంటాను, వాళ్ళతోనే నేను తన్నిస్తాను. మామూలు దాన్ని కాదురా నేను. నాకేదైనా నచ్చితే దాని మీద నా ముద్ర పడాలి అన్నది శాన్వి. అలాగే నువ్వు నాణేలు ముద్రించుకోవే, చదువు మానేసి చుంచు ముఖం అన్నాడు తరుణ్. నీ పని నువ్వు చూసుకోరా చెంచా ముఖం అంటూ అలకతో వెళ్ళిపోయింది శాన్వి. ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా గడ్డి పెడితే కానీ చదువు మాటలలో పడదు, లేకుంటే పరీక్షల్లో తప్పి కూర్చుంటుంది అని నవ్వుకుంటూ తరుణ్ పుస్తకాలు తీసుకుంటూ అనుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళిన జగదీష్కి కుట్లు తీసేశారు, అంత బాగా ఉంది అని చెప్పారు. రేపే కోర్టుకు వెళ్లాల్సిన పని ఉంది. ఈలోపు ప్రతి విషయం కూడా మాట్లాడుకోవాలి. శ్రీకాంత్కి ఫోన్ చేయాలి అనుకున్నాడు జగపతి. ఇంట్లో వరలక్ష్మి, జాహ్నవి, జగపతి ముగ్గురు కూర్చొని టిఫిన్ చేస్తూ శాన్వి గురించి తరుణ్ గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇంతలో లోపలికి వచ్చారు సుబ్బలక్ష్మి, సుందరం. జగపతికి చాలా కోపం వచ్చింది. ఒకప్పుడు సుబ్బలక్ష్మితో సంబంధం ఉన్నా కూడా ఇప్పుడు ఆమె అతని కళ్ళకు ఒక తోడేలు మాదిరి కనిపిస్తుంది. జగపతికి చాలా చిరాకు కలిగింది. సుందరం వైపు చూసి కూడా జాహ్నవికి కోపంగా ఉంది. ఎందుకు వచ్చారు మీరు అన్నది వరలక్ష్మి కోపంగా. ఒక ఊరి వాళ్ళం, పైగా మా అక్క ద్వారా బంధువులు, బయట వాళ్ళం కాదు అన్నది సుబ్బలక్ష్మి నవ్వుతూ. సిగ్గు శరం రెండు ఉండవు కదా, కొన్ని జాతులు అంతే అన్నది వరలక్ష్మి కోపంగా. నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పిన మళ్ళీ మొగుడు చెంతకు చేరిపోయావు, అలిగి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎలా రాగలిగావు అన్నది సుబ్బలక్ష్మి వెటకారంగా జాహ్నవి వైపు చూసి మాట్లాడుతూ. జగపతి కోపంగా ఏదో అనబోతుంటే జాహ్నవి ఉండండి నేనే చెప్తాను అన్నది. ఏం మాట్లాడుతుందో అని చూస్తున్నారు జగపతి, వరలక్ష్మి. అక్కడున్న మంచినీళ్ళు ఇచ్చి ఇది మీకు బంధువులుగా చేస్తున్న గౌరవం అన్నది జాహ్నవి నవ్వుతూ. తర్వాత వెంటనే మంచినీళ్ళు తాగాలంటే కష్టంగా ఉంటుందని అన్నది ఒక రకంగా నవ్వుతూ. నీ మొగుడికి నాతో సంబంధం ఉంది, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఒక ఆడదానిగా నాకు సహాయం చేసే బాధ్యత నీకు లేదా? నువ్వు చాలా మంచి మనసున్న అమ్మాయి అని చెప్పుకుంటారుగా అన్నది కోపంగా సుబ్బలక్ష్మి జాహ్నవి వైపు చూస్తూ.
చక్కగా చెప్పారు. నీ మొగుడికి నాతో సంబంధం ఉంది అని గౌరవంగా చెప్పావు. నీ గురించి నువ్వే వివరంగా చెప్పావు. నాకు నీ మొగుడు ఒక్కడితోనే సంబంధం ఉంది అని నువ్వు ఖచ్చితంగా చెప్పలేకపోయావు. నువ్వు నా భర్తననడానికి ఏ రకంగానూ అర్హురాలివి కాదు అన్నది జాహ్నవి కోపంగా. ఈ పిచ్చి మొహం దానికి ఇంత తెలివి ఎక్కడి నుండొచ్చింది అనుకున్నాడు సుందరం జాహ్నవి వైపు అప్పటి వరకు చూసి చూడనట్లు చూస్తూ. ఆనాటికి ఈనాటికి అందం ఏమాత్రం తగ్గలేదు. ఆ కోరిక అప్పుడప్పుడు నన్ను తరుముతూనే ఉంది అనుకున్నాడు. వెధవ బుద్ధి ఉన్న సుందరం చేసిన తప్పుకి నిప్పులు చెరుగుతున్నట్లు చూస్తున్నాయి జాహ్నవి కళ్ళు. అప్పుడప్పుడు సుందరం వైపు నీ తప్పుని నేను దాచానుగా, నిన్ను ఈ సుందరం పాడు చేశాడు కదా అని సుబ్బలక్ష్మి అని అనడంతో అక్కడ ఉన్న టేబుల్ విసిరి కొట్టాడు జగపతి. పిచ్చి మాటలు మాట్లాడవద్దు. నువ్వు దాచేదేంటి? అన్నీ చేర్చిన నెరజాన నువ్వు. నా భార్య గురించి ఒక్క మాట అగౌరవంగా మాట్లాడితే మీ ఇద్దరిని చంపగలను. నాకేం ఇబ్బంది లేదన్నాడు జగపతి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. ఒక్కసారిగా భయపడిపోయాడు సుందరం. జగపతి అంటే ఏమిటో తెలుసు. ఇప్పుడున్న సమాజంలో అతని పొజిషన్ కూడా తెలుసు అతనికి. సరిగ్గా ఈ సుబ్బలక్ష్మి ముండ వల్ల గోలంతా అని తిట్టుకున్నాడు. వెంటనే జగపతి సుందరం చుట్టు పట్టుకున్నాడు. జాహ్నవి భయంగా చూస్తూ వద్దు వద్దు అంటోంది. వరలక్ష్మి కూడా అడ్డు చెప్పబోతే మాట్లాడొద్దు అంటూ పెద్దగా అరిచిన జగపతి కోపాన్ని చూసి బిత్తరపోయారందరూ. నిజం చెప్పరా? ప్రాణం ఇక్కడ తీసేస్తా నీకు. నిజం చెప్పు. జరిగింది జరిగినట్టు చెప్పు. డబ్బు కావాలంటే మీ ముఖాన్ని ఎంతైనా పారేయగలను. నేను తప్పు చేశానని అంటే ఒప్పుకుంటాను. అంతేగాని నా భార్య గురించి ఒక్క మాట దూరిన చంపడానికి కూడా నేను సందేహించను అన్నాడు జగపతి. అది అది అంటూ నేను ప్రయత్నించాను కానీ తను లొంగలేదు. ఈలోపు శివయ్య గారు వచ్చారు అని చెప్పాడు. జగపతి బలంగా పట్టుకొని తల వరకు సుందరాన్ని పైకి లేపి నిలబెట్టడంతో ఆర్భక ప్రాణంలా కొట్టుకుంటూ ఉన్నాడు సుందరం. ఊరకుక్క వచ్చి మీద పడితే అక్కడక్కడ గాయాలవుతాయి. అవి సహజం. అంత మాత్రాన ఏదంటే అది మాట్లాడితే ప్రాణం తీస్తా అంటూ కోపంగా కళ్ళల్లో నిప్పులు కురిపించాడు జగపతి. జాహ్నవి భయంగా చూసింది. వరలక్ష్మి కూడా మొదటిసారిగా తమ్ముడు వైపు చూస్తే చాలా దడ వేసింది. తమ్ముడు అనే చిన్నగా అనబోయి కూడా అనలేక ఎన్నడూ ఎప్పుడు కూడా చూడని అవతారంలో జగపతిని చూసి అలాగే ఉండిపోయారు అందరూ. సుబ్బలక్ష్మి కూడా ఆనాడు తన చేయి పడితే మైనం ముద్దలా కరిగిపోయి వెన్న ముద్దలా అతుక్కుపోయేవాడు. అటువంటి వాడు కరడు గట్టిన ఇనుప శరీరంలా భయంకరంగా తయారయ్యాడు. అమ్మో అని భయపడిపోయింది సుబ్బలక్ష్మి. నిజానికి పైకి కనిపించడం లేదు కానీ లోపల సుబ్బలక్ష్మికి సుందరానికి కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. జాహ్నవికి తెలియని దుఃఖం కలిగింది. తల్లి తండ్రి పెద్దమ్మ పెదనాన్న జరిగిన ఘోరం అన్నీ కళ్ళ ముందు వచ్చేసాయి. గతకాల జ్ఞాపకాలతో మనసులోనే బాధను అనుభవిస్తూ ఉంది. ఇంతలో శ్రీకాంత్ ఫోన్ చేస్తాడు జగపతికి. చాలా చిన్నగా విషయం చెప్పాడు జగపతి వాళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ నేను పెట్టాలంటే మీరు లైక్ చేయాలి కదా. నువ్వు ఏమీ మాట్లాడకు, ఇంకా నిశ్శబ్దంగా ఉండు. ఇక వారు మాట్లాడితే ప్రతి మాట రికార్డ్ చేయి. తెలివిగా ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. ఇదంతా అనవసరం. జరిగిన గోల జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి అన్నారు వరలక్ష్మి గారు. నేను మంచిదాన్ని కాదు, నిజమే ఒప్పుకుంటున్నాను. కానీ జగపతికి నాకు పుట్టిన బిడ్డ. జగపతి వంశానికి మొదటగా పుట్టినవాడు అన్నది కోపంగా సుబ్బలక్ష్మి. వంశం సాంప్రదాయం సంస్కారం అంటే నీకు తెలుసా అన్నది కోపంగా వరలక్ష్మి. చట్టపరంగా ఏదైనా తీర్పులుంటే ఉండవచ్చు కానీ వంశం అన్నావు చూశావు, అది మాత్రం తాళి కట్టిన వరునితో స్వచ్ఛంగా అతనికి భార్యగా వర్తిస్తూ అతని వంశాన్ని ఉద్ధరించడానికి బిడ్డలను కన్నప్పుడు వారు వంశోద్ధారకులవుతారు. అంతేకాని ఒక పక్క బిడ్డను మోస్తూ కట్టుకున్న భర్తను చంపి అడ్డమైన వాళ్ళతో కులుకుతూ ఉండే నీలాంటి నిరజానలకు పుట్టిన వారికి వంశంలో అనుమతి లేదు. నువ్వు అనుకునే డబ్బు విషయంలో అనుమతి ఇస్తారేమో కోర్టు వాళ్ళు కూడా, కానీ జగపతి వంశానికి సంబంధించిన వాడు మాత్రం కాదు జగదీష్ అని చెప్పారు వరలక్ష్మి. అసలు ఏ కుట్రతో నన్ను చంపించాలని అనుకున్నావు అని అడగాలి అనుకున్నాడు జగపతి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తూ ఉండండి, నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. జగదీష్ నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు అన్నాడు జగపతి కోపంగా. వాడికి తండ్రి నువ్వే అని తెలిసింది. వాడి జీవితాన్ని అలా ఎడారిలో వదిలేసిన నువ్వు నీ బిడ్డలతో ఆనందంగా ఉంటే వాడి కోపం వస్తుంది కదా అన్నది సుబ్బలక్ష్మి. మీరేం ఆశిస్తున్నారు అది చెప్పు అన్నాడు జగపతి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.